హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి మిగిలిపోయిన ఇడ్లీతో తవ్వ ఇడ్లీ తయారు చేసుకుంటున్నామండి. తవ్వ ఇడ్లీకి మరి ఒక పేరు మసాలా ఇడ్లీ అని కూడా అంటారు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మరి తవ్వ ఇడ్లీకి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ వీటిని పక్కన పెట్టుకోండి. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీలు 6 ఇడ్లీలు తీసుకున్నానండి. ఈ ఇడ్లీని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. స్పూన్ తోటి ఫోర్క్ తోటి తీసుకునేలాగా వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగ కట్ చేశాను. ఇంత సైజులోను ఇలా కట్ చేసుకుంటే ఇడ్లీలన్నిటినీ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఇడ్లీలన్నిటినీ కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ ముక్కల్ని ఫ్రై చేయడానికి ఒక కళాయిని తీసుకుండి స్టవ్ మీద పెట్టుకుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి 3 స్పూన్స్ ఆయిల్ని కళాయిలో వేసుకోవాలి. ఆయిల్ కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ ముక్కలు అనేవి కళాయికి అంటుకోకుండా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని కళాయిలో వేసుకుండి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇడ్లీ ముక్కలు వేయంగానే కళాయికి కొద్దిగా అంటుకుంటాయండి. ముందు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈజీగానే ఫ్రై అయిపోతాయి. నాన్ స్టిక్ కళాయి అయితే అసలు అంటుకోకుండా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి మనకి 10 మినిట్స్ పడుతుంది. ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. ఇవన్నీ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుము. టమాటా ముక్కలు ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటే పిల్లలు ఇష్టపడరండి. అందు గురించి టమాటా ముక్కలు కొద్ది తక్కువ వేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనకి ఇడ్లీలోనూ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ కనుక మన దగ్గర లేకపోతే కూరల్లో వేసే కారం కూడా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోండి. ఒకసారి ఇలాగ కలుపుకోండి. క్యాబేజీ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అందు గురించి కొంచెం లేటుగా వేస్తే బాగున్నాయి. నేను ఇక్కడ నూడిల్స్లో వేసే మసాలా వేస్తున్నానండి. నూడిల్స్లో వేసే మసాలా లేకపోతే మనకి సాఫ్ట్గా ఉండే మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా అయితే టేస్ట్ మారుతుంది. అసలు మసాలా వేయకపోయినా కూడా బాగుంటుంది. ఇందులోకే మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలు వేసుకుండి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇందులో టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాస్ కూడా వేసుకుండి ఫ్రై చేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకుండి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుండి కలుపుకుండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తవ్వ ఇడ్లీ రెడీ. మరి మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ ఎదురుగుండగా ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెడుతున్న వీడియోస్ అన్ని ప్రతిసారి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.